జూబ్లీహిల్స్ ఛాలెంజ్ బావబామరులకు అగ్ని పరీక్ష, పార్టీ నిలవాలంటే గెలవాల్సిందే, బైపోల్తోనే రాజకీయ భవిష్యత్తు. సో దీని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడతా. సో జూబ్లీహిల్స్ బైపోల్లో 100% బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక జీవన్ మరణ సమస్య. అందుకే ఈ యొక్క ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిలబడాలన్నా లేకపోతే రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా డ్యామేజ్ చేయాలన్నా కానీ బీఆర్ఎస్ పార్టీకి అంది వచ్చిన అవకాశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. సో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? 100% ఇప్పటికే డివిజన్ల వారిగా కాంగ్రెస్ కంటే కొంచెం అడ్వాన్స్గానే డివిజన్ల వారిగా ప్రచారం ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. ఇది వాస్తవం. ఇది సో ఇక్కడ చాలా డీటెయిల్గా మీకు చెప్తాను ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు వీళ్ళు అనేది చాలా స్పష్టంగా చెప్తా. స్థానిక ఎన్నికలపైన ప్రభావం పడే ఛాన్స్, ఇప్పటికే బైక్ ర్యాలీలు, డివిజన్ వారిగా సమావేశాలు, కంటోన్మెంట్ ఓటమితో గ్రేటర్ క్యాడర్ కొంత ఢీలా, రాబోయే ఎన్నికలపైన ఉప ఎన్నిక ప్రభావం, గులాబీకి ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ అంటూ చూస్తా ఉన్నాం. 100% ఇది హరీష్ రావు కంటే కూడా కేటీఆర్కే ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది. ఆయన యొక్క నాయకత్వానికి ఇది ఒక బల పరీక్షగా కనబడతా ఉంది. సో ఈ బల పరీక్షలు నెగ్గుతాడా అంటే నాకు తెలిసి అయితే నెగ్గకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకో నీకు చాలా డీటెయిల్గా చెప్పే ప్రయత్నిస్తా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బావబామరులకు ఛాలెంజ్గా మారింది. ఎన్నికల్లో గెలవాల్సిన అనివార్యమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ ఎలక్షన్స్తో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్, గ్రేటర్ ఎన్నికల్లోనూ ప్రభావం పడే అవకాశం ఉన్నది. అంతేకాదు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు జూబ్లీహిల్స్ నుంచే నాంది పలకాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. అయితే గెలుపు తీరాలకు గులాబీ పార్టీ చేస్తారా లేదా అనేది ఆసక్తి నెలకొన్నది. గులాబీ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిట్టింగ్ స్థానం కావడంతో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు పార్టీ మీద ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ 100 కోట్లు పెట్టడానికి రెడీ అయిపోయింది. సో ఆల్రెడీ దాంతో పాటు డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు, అదేవిధంగా సబ్ ఇన్ఛార్జీలు, ఏది ప్రతి 100 ఓట్లకి ఒక ఇన్ఛార్జ్ పెట్టేశారు. సో ఇన్ఛార్జ్ ఆ 100 ఓట్లను ఇప్పటి నుంచి నెల రోజుల పాటుగా వచ్చే నెల 11వ తారీఖు 9వ తారీఖు వరకు కూడా ఈ 100 ఓట్లను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేటువంటి ఒక ఇన్ఛార్జ్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ నవీన్ యాదవ్ ప్రకటించడం జరిగింది. సో నవీన్ యాదవ్ కూడా ఇంతే పెద్ద ఎత్తున వీళ్ళు 100 కోట్లు ప్రతిపక్షంలో పార్టీ 100 కోట్లు పెడతారంటే వీళ్ళు ఎంత పెట్టారా, ఇంకొంచెం ఎక్సెస్ పెడతారు కదా, వాళ్ళు కూడా పెట్టడానికి రెడీ అయినని తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ 100 కోట్లతో ఎందుకు పెడతా ఉంది? 100% గెలిస్తే ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ప్రభావం చూపొచ్చు అని ఒక ప్రయత్నము. అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి యొక్క పాలన లోపభూయిష్టంగా ఉంది, రేవంత్ రెడ్డి మీద ప్రజా వ్యతిరేకత బలంగా ఉందని డైరెక్ట్గా ఈ ఓటింగ్ ద్వారా చెప్పొచ్చు అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రధానమైన లక్ష్యం. అది కూడా కేటీఆర్ యొక్క ప్రధానమైన లక్ష్యం. సో ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోతే, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఎవరి బాధ్యులు అంటే కేటీఆర్ యొక్క నాయకత్వం పైన చాలా విమర్శలు రావడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే 100% కేటీఆర్ నాయకత్వం పైన అందరికీ కూడా నమ్మకం సన్నగిలుతుంది. ఈ క్రమంలో హరీష్ రావు తెర మీదకి వస్తాడు. హరీష్ రావుకి బాధ్యతలు అప్పగించాలనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతుంది ఈ ఉప ఎన్నిక తర్వాత. 100% రాసి పెట్టుకోండి. ఎందుకంటే జూబ్లీహిల్స్నే గెలిపించలేకపోయాడు, ఇంకా వేరే సిట్టింగ్ స్థానాన్ని గెలిపించలేకపోయాడు కదా కేటీఆర్ అని చాలా పలు రకాల విమర్శలు పార్టీ నుంచే వస్తాయి. అది కూడా కవిత లాంటి వాళ్ళు, ఇంకా బయట నుంచి కవిత లాంటి వాళ్ళు ఆల్రెడీ చేస్తూనే ఉంటారు కామెంట్స్. సో మరి ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఎన్ని కుయుక్తులు చేయాలో, ఎన్ని వ్యూహాలు పన్నాలో అవన్నీ కూడా 100% చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో 100 కోట్లకు తగ్గకుండా ఖర్చు పెట్టడానికి అయితే సిద్ధమయ్యారు. వీళ్ళకు ఉప ఎన్నికలన్నా డబ్బులే కథ. వీళ్ళకి మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏమున్నాయి డబ్బులు ఎక్కువ వచ్చి తెలియదు. కానీ వీళ్ళకు గత 10 ఏళ్లలో ఈ తెలంగాణ దోచుకున్న సొమ్ము అయితే ఉంది కదా. సో అది ఎంత ఖర్చు పెట్టినా తరగనట్టు ఆస్తి అయితే ఉన్నది. వీళ్ళకి లక్షల కోట్ల ఆస్తులు. దానికెళ్ళి 100 కోట్లు తీస్తారు అంతే. ఏమున్నది ఆ పెద్ద విషయమా? 100% ఈ 100 కోట్ల రూపాయలు ఏవైతున్నాయో వీటిని ఖర్చు చేసి గెలవాలని దానిలో కృతనిశ్చయంతో బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలో గెలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలో ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి పైన ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన ఒక వీక్ ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. దాని ప్రకారంగా కేటీఆర్ చాలా పకడ్బందీ ప్లాన్ చేసిండు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓడిపోతే
100% స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందంజలో ఉంటుంది. అదేవిధంగా ఇటు కేటీఆర్ నాయకత్వం పైన బీఆర్ఎస్ పార్టీలో ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. సో ఆ క్రమంలో హరీష్ రావు పేరు తెర మీదకి వస్తుంది. ఇది జరగబోయేటువంటి అంశం ఇది. సో అందుకే కేటీఆర్కు ఇది ఒక బల పరీక్షలాగా కనబడతా ఉంది. సో ఆయన యొక్క నాయకత్వానికి ఇది ఒక అగ్ని పరీక్షలాగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చూద్దాం మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. జూబ్లీహిల్స్ ఛాలెంజ్, బావబామరులకు అగ్ని పరీక్ష, పార్టీ నిలవాలంటే గెలవాల్సిందే, బైపోల్తోనే రాజకీయ భవిష్యత్తు. సో దీని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడతా. సో జూబ్లీహిల్స్ బైపోల్లో 100% బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక జీవన్మరణ సమస్య. అందుకే ఈ యొక్క ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిలబడాలన్నా లేకపోతే రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా డ్యామేజ్ చేయాలన్నా కానీ బీఆర్ఎస్ పార్టీకి అంది వచ్చిన అవకాశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. సో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? 100% ఇప్పటికే డివిజన్ల వారిగా కాంగ్రెస్ కంటే కొంచెం అడ్వాన్స్గానే డివిజన్ల వారిగా ప్రచారం ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. ఇది వాస్తవం. ఇది సో ఇక్కడ చాలా డీటెయిల్గా మీకు చెప్తాను ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు వీళ్ళు అనేది చాలా స్పష్టంగా చెప్తా. స్థానిక ఎన్నికలపైన ప్రభావం పడే ఛాన్స్, ఇప్పటికే బైక్ ర్యాలీలు, డివిజన్ల వారిగా సమావేశాలు, కంటోన్మెంట్ ఓటమితో గ్రేటర్ క్యాడర్ కొంత ఢీలా, రాబోయే ఎన్నికలపైన ఉప ఎన్నిక ప్రభావం, గులాబీకి ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ అంటూ చూస్తా ఉన్నాం. 100% ఇది హరీష్ రావు కంటే కూడా కేటీఆర్కే ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది. ఆయన యొక్క నాయకత్వానికి ఇది ఒక బల పరీక్షగా కనబడతా ఉంది. సో ఈ బల పరీక్షలు నెగ్గుతాడా అంటే నాకు తెలిసి అయితే నెగ్గకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకో నీకు చాలా డీటెయిల్గా చెప్పే ప్రయత్నిస్తా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బావబామరులకు ఛాలెంజ్గా మారింది. ఎన్నికల్లో గెలవాల్సిన అనివార్యమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ ఎలక్షన్స్తో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్, గ్రేటర్ ఎన్నికల్లోనూ ప్రభావం పడే అవకాశం ఉన్నది. అంతేకాదు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు జూబ్లీహిల్స్ నుంచే నాంది పలకాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. అయితే గెలుపు తీరాలకు గులాబీ పార్టీ చేస్తారా లేదా అనేది ఆసక్తి నెలకొన్నది. గులాబీ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిట్టింగ్ స్థానం కావడంతో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు పార్టీ మీద ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ 100 కోట్లు పెట్టడానికి రెడీ అయిపోయింది. సో ఆల్రెడీ దాంతో పాటు డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు, అదేవిధంగా సబ్ ఇన్ఛార్జీలు, ఏది ప్రతి 100 ఓట్లకి ఒక ఇన్ఛార్జ్ పెట్టేశారు. సో ఇన్ఛార్జ్ ఆ 100 ఓట్లను ఇప్పటి నుంచి నెల రోజుల పాటుగా వచ్చే నెల 11వ తారీఖు 9వ తారీఖు వరకు కూడా ఈ 100 ఓట్లను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేటువంటి ఒక ఇన్ఛార్జ్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ నవీన్ యాదవ్ ప్రకటించడం జరిగింది. సో నవీన్ యాదవ్ కూడా ఇంతే పెద్ద ఎత్తున వీళ్ళు 100 కోట్లు ప్రతిపక్షంలో పార్టీ 100 కోట్లు పెడతారంటే వీళ్ళు ఎంత పెట్టాలి? ఇంకొంచెం ఎక్సెస్ పెడతారు కదా.